బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం అవ్వడం కలకలం రేపింది. ములుగు, ఏటూరు నాగారం మండలం దొడ్ల, మాల్యాల గ్రామాల మధ్య జంపన్న వాగుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసమైంది. గత ఏడాది మార్చి 16న 9.50 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు శిలాఫలకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. 10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో శిలాఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయింది. తాజాగా ఈ శిలాఫలకం ధ్వంసం అవ్వడం ఆసక్తికరంగా మారింది. దీన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారా, లేక ఏదైనా వాహనం తగిలి కూలిపోయిందా అన్నది తేలాల్సింది. మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం కావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం అవ్వడం కలకలం రేగుతోంది. ములుగు, ఏటూరు నాగారం మండలం దొడ్ల, మాల్యాల గ్రామాల మధ్య జంపన్న వాగుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసమైంది. గత ఏడాది మార్చి 16న 9.50 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. 10 నెలలు గడుస్తున్న బ్రిడ్జి పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో శిలాఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయాయి. తాజాగా ఈ శిలాఫలకం ధ్వంసం అవడం ఆసక్తికరంగా మారింది. దీన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారా, లేక ఏదైనా వాహనం తగిలి కూలిపోయిందా అన్నది తేలాల్సింది. మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం కావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.